అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల్లో ఒక పెద్ద కుదుపు చోటు చేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవికి రాజీనామా చేశారు. రామమందిరం కోసం భక్తులిచ్చిన కోట్లు విలువైన విరాళాలు మింగేశారన్నదే ఆరోపణ. వాటిపై జరుగుతున్న దర్యాప్తరణలో ఈ రాజీనామాలో ఒక బిగ్ డెవలప్మెంట్గా చూస్తున్నారు. ఇది కేవలం ఒక రాజీనామా కాదు, రామమందిర నిర్మాణానికి సంబంధించిన పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలకు లేవనెత్తుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగడం చూస్తుంటే ఇందులో చాలా పెద్ద లోతులే ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని వారాలుగా అయోధ్య రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల దుర్వినియోగంపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలు తెచ్చిన విరాళాలు కొందరు అక్రమంగా వాడుకున్నారని, నిధుల గోల్మాల్ జరిగిందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పారదర్శకత లోపించిందని, ట్రస్ట్ కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల తీవ్రత గుర్తించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 13న ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సిట్ విచారణ ప్రారంభించిన 2 వారాల్లోపే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. చంపత్ రాయ్ 2020 ఫిబ్రవరి 19 నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక అనిల్ మిశ్రా 2020 ఫిబ్రవరి నుంచి ట్రస్టీగా సేవలందిస్తున్నారు. రాజీనామా పత్రాలు పరిశీలిస్తే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించకూడదు అనే ఉద్దేశంతోటే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ రాజీనామా అంటే తప్పు ఒప్పుకున్నట్టేనా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో చర్చగా మారింది. సిట్ దర్యాప్తు ఎంతవరకు వెళుతుంది? ఇంకెంతమంది ఇందులో భాగస్వాములు అయి ఉంటారు? ఇది నిజంగా ఒక లోతైన కుంభకోణమా అన్నది తెలియాలి. రామమందిర్ నిర్మాణం సంఘ్ పరివార్తో పాటుగా బీజేపీ కూడా చాలా కీలకం. కోట్ల మంది హిందువుల కల. ఇలాంటి ఆలయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, ఆపై కీలక పదవుల్లో ఉన్న వారి రాజీనామాలు విపక్షాలకు బలమైన ఆయుధంగా మారిపోయాయి. విపక్షాలు ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పారదర్శకత లేదని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం జనరల్ సెక్రటరీ, ఒక ట్రస్టీ పదవులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. ఈ నియామకాలు పారదర్శకంగా, నిస్వార్థపరలేని వ్యక్తులతో జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. నైతిక విలువలు, జవాబుదారీతనం లేకపోతే ఏ సంస్థ అయినా ప్రజల విశ్వాసం కోల్పోతుందని ఇది మరోసారి రుజువు చేస్తుంది. మరి ఈ పరిస్థితి ప్రభుత్వం, ట్రస్ట్ ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో ముఖ్యమైన కోణం కూడా ఉంది. రామమందిర నిర్మాణానికి సంబంధించి ఇదివరకు కూడా కొన్ని ఆర్థిక ఆరోపణలు వచ్చాయి. భూసేకరణలో అవకతవకలు జరిగాయని, అధిక ధరలకు భూమిని కొనుగోలు చేశారని గతంలో విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ ఆరోపణలు ట్రస్ట్, ప్రభుత్వం కొట్టిపారేశాయి. ఇప్పుడు విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, వాటిపై సిట్ దర్యాప్తు, కీలక వ్యక్తుల రాజీనామాలు పాత ఆరోపణలకు మళ్లీ ఊతమిచ్చినట్టయింది. మొత్తంగా అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు ఒక పెద్ద రాజకీయ, సామాజిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.